వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వీటీ భాష. చాలా మంది మన సబ్స్క్రైబర్లు పాత సిరీస్ కంటిన్యూ చేయండి పెంట కానీ కామెంట్లు చేస్తారు. సారీ దోస్తులు, పాత వీడియోస్ కి వ్యూస్ అనేవి చాలా తక్కువ ఉండే. మేము ఇప్పుడు కొత్త సిరీస్ స్టార్ట్ చేస్తే చాలా రోజుల తర్వాత చేస్తున్నాం కదా. ఆ కొత్త సిరీస్ కి చాలా మంది కనెక్ట్ అయ్యి దాన్ని సపోర్ట్ చేశారు అనుకుంటాం. అట్లనే కొత్తగా మధ్యలో వచ్చిన వాళ్ళకి కూడా అది పాత సిరీస్ అర్థం కాదు కదా దోస్తులు. అట్లనే ఈ సిరీస్ స్టార్ట్ చేసినాము. ఇది కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా, అదే విధంగా అట్లనే ఎంటర్టైన్మెంట్ గా ఉండేటట్టు ఇంట్రెస్టింగ్ గా తీసుకొస్తాం దోస్తులు. ప్రతి ఒక్కరు కూడా సపోర్ట్ చేయండి. కొత్తగా మన వీడియోస్ ఎవరైనా చూస్తుంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి దోస్తులు. అట్లనే మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయడం అస్సలు మర్చిపోకూడదు దోస్తులు. నిన్న పార్ట్ 1 వీడియో, ఈరోజు పార్ట్ 2 వీడియోస్ ఎట్లున్నాయో, ఇంకా ఎట్లా చేస్తే ఇంట్రెస్టింగ్ గా మారుతాయో కూడా మీ అభిప్రాయం ఏముందో కింద కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఓ తిప్పులాడి నిన్నటి వీడియోలోనేమో టిక్ టాక్ తయారయ్యి ఇప్పి కటింగ్ చేసుకొని డ్రెస్సులు వేసుకొని సోకులు కావు నీ కథ కాదు. ఇయ్యాలేంది చీర కట్టుకుని ముద్దుగా తయారయ్యి వచ్చినావు మనల ముందుకు. అరే బక్కరామ, నీకేం ఎరకరా? మన సబ్స్క్రైబర్ల ముందుకు ఇంట్రడక్షన్ వీడియోకు గిట్లని తయారు చేస్తే మనల్ని మెచ్చుకుంటారు. ఇది వీడియోల సంగతి. సరే దోస్తులు, నిన్న పార్ట్ 2 కంటిన్యూషన్ వీడియో వచ్చింది కాబట్టి చూద్దాం పదండి. ఇది ఏ కాలమై ఇంట్లోకే వస్తలేదు, బయట ఏం చేస్తున్నదో దీనికైతే అక్కర్లేదు పికర్లేదు. చల్లగాలికి నిమ్మలంగా ఊషని వజ్రశేపన్న మీద కయ్య మొత్తుకున్నది. మరి ఇంట్లోకి వస్తే ఏమైతున్నదో, గింత చల్లగాలి మంచిగా వస్తున్నది. దీన్ని ఏం అనేటట్లేదు, భయం లేదు, భక్తి లేదు. ఆపుదర్శది గావురంగా చూసుకున్నా కాబట్టి నా నెత్తి మీద ఎక్కి కూర్చుంది. ఆగో కూర్చొని నా నెత్తి ఎంటికలు అన్ని బట్టతల వేసింది, అన్ని ఊసిపాయే. అదైతే మారది కథ కాదు. ఓ కాంతవ్వ, ఉన్నవానే? ఏవద్రా అది కాంతవ్వ ఉన్నవా అని అంటుంది. లోపలికి వచ్చి మాట్లాడరాదవ్వా. నీ నోట్ల పురుగులు వాడా యువతి యువతి అని గట్ల మాట్లాడుతున్నావేంద్రా? మంచిగా మాట్లాడు. నీ పెళ్ళం కొరకు పని మీద వస్తే పోయామో నానా బూతులు తిడుతున్నావు. నీకేం రోగం పుట్టిందిరా? అయ్యో నువ్వానే ముసల్దానా? అయ్యయ్యో చూసుకోకపోతే దాదా ఈసుంటరా, కూర్చుందిరా నా పక్కకు. వచ్చింది బాధ. నీ పెళ్ళమేమో వయసు సూర పిల్ల, నేనేమో ముసల్దానా. నీ ముసలోని ముక్కులాతురు కాదురా, నన్ను ముసల్దాన అంటందుకు నువ్వురా? పోసి నీ పాపం పాడుగాను, నెత్తిల ఎంటికలన్నీ తెల్లగా అయినాయి. నేను ముసల్దాన్ని అయినాను, ముడిగిదాన్ని అయినానని. అబ్బబ్బా సిగ్గు పోతుంది అమ్మ. గసంటి మాటలు మాట్లాడకు, మూసుకొని ఉండు, అన్ని మూసుకో. అమ్మో, నీ గురించి ఎన్నెన్నో అనుకున్నా కానీ చాలా కట్టన్నాకొని ఉన్నట్టున్నావు కదా నువ్వు. అబ్బో అంతేనా? నా గురించి మస్తుగా అనుకున్నావు లే నువ్వు. దాదా జర ఇస్తుంటారా అమ్మ? నా పెళ్ళం బయట ఉన్నది కానీ జర దగ్గరికి రా అమ్మ, కమ్మ వాసన వస్తుంది. నీ ఇంట్లో కమ్మగ వాసన నీకొస్తే నేనేం చేయాలి? నాకెందుకు చెప్పుకుంటున్నావురా బట్టనెత్తోడా? నీ పెళ్ళాన్ని చెప్పుకో. అబ్బో నా పెళ్ళానుక నేనా? ఇక అంత సుఖం ఉంటే బాగానే ఉండు. అది ఏడ వచ్చిందో ఇక వస్తుంది, గురక పెట్టుకుంటే బాగా వంతది. దాంతో మాట్లాడుతందుకు, దాని వాసన వీడ్చుకుంటేందుకు నాకు అంత టైం ఉంటుంది. దాదా ఇక నిన్ను చూస్తే గప్పటి నుంచి నా మనసు అంతా పొంగిపోతుంది. ఇప్పుడు ఎవరు లేరు కదా, నే గిస్తుంటే రారాదు. గంతే అంటవా? ఓయమ్మో, నేను నీ దగ్గరకు వస్తే నీ పెళ్ళ చూసిందనుకో, దాని కళ్ళల్లో మంటలు పుట్టతాయి. దాని నోరు ముందే మంచిది కాదు. దాని నోటికి నేను ఎందుకు మాటలు పడతాను? ఆయన ఏమొద్దు, ఎప్పుడైనా గట్టినే కాలువ పొంటి గట్ల పొంటి కలుస్తాం. ఇంకా గట్ల పొంటి గుట్ల పొంటి నేను ఎట్లా తిరుగుతా కానీ నాకు శాతం అయితే లేదు తల్లి. దాదా ఇగరా దగ్గరికి రా, ఇవ్వతి లేదు కానీ దానికి దీనికి నువ్వెందుకు భయపడతావు? గీపడితే నేను భయపడదా, నువ్వెందుకు భయపడతావు? దాయే ఓయమ్మో, ఎవ్వరు లేంది చూసి పెళ్ళంతో మాట్లాడినట్టు గట్ల సరసాలాడుతుండు. ఏం చేయాలి ముసలంతోని? ఆయన పెళ్ళ గిట్ల చూసిందనుకో, ఓయమ్మో ఆయన బట్ట నెత్తి ఎట్లా కొరిగిందో నా నెత్తికి తట్నే కొరుగుతట్టుంది. ఉన్నే 2 పూసలు నాకు. గట్ల బుగులు పడతావేందే? నా పెళ్ళం ఏం బీకలేదు కానీ దాదా దగ్గర జరుగు. గంటే అంటవా? నీ పెళ్ళం ఏం బీకలేదా? మరి ఈ ఊరోళ్ళందరూ ఏంది కాంతమ్మ మొగని ఆట ఆడిపించుకుంటదమ్మా, ఎట్లా ఆడిపిస్తే అట్లా ఆడతాడు మొగడు సింగడు. ఆడబట్లోడు ఆడబట్ల శాతం చేస్తాడమ్మా, పెళ్ళం మాటనే వింటాడు. పెళ్ళం ఏం బీకలేడు అని అంటారు. నువ్వెందుకు అట్లా అంటున్నావు? నేను లోపల ఎట్లుంటున్నావు ఊరళ్ళకి ఏమెరక కానీ ఇసుంటరా మళ్ళా శంకిని వచ్చిందనుకో, అమ్మో దాంతో ఆగేముంటది. దాదా వచ్చిందాని వచ్చిన ఇంకా ఇసుంటే జరగరాదు. అబ్బా గీడులో నీకేం సోకో నాయన. దగ్గర జరుగు మంచి కమ్మగా వాసన వస్తుందంట నువ్వు. ఏమో నాకేదో తేడా కొడుతుంది. హావు గాని అంత బాగానే ఉన్నది. గీ చీర ఏమన్నా ముద్దుగున్నదా? జర మంచి పట్టు చీర కట్టుకొని వస్తే కాదా ఈ ముసల్దానికి కుస్మగుడాలన్నట్టు మెడలో ఏదో గొలుసు వేసినవు, ఇన్ని గాజులు వేసినవు, అవసరమా అని బోడదానా నీకు? మంచిగా కాటన్ చీర కట్టుకొని ముసలు లెక్క తయారైతే ఇంకా ముద్దుగుంటా కావచ్చు. అబ్బో బాగున్నది. నీ ముసలి పిల్లమేమో సోకుల వాడి ఇప్పి కటింగ్ చేసుకొని డ్రెస్సులు వేసుకొని తిరగంగా ఏం లేదు కానీ, నేనేమో గీ చీర కట్టుకొని గొలుసు వేసుకొని నీకు వచ్చిన అది ఇవటి అంటున్నట్టుంది కదా నీకు. ఏమో అది లడ్డు బర్రె లేకుంటే దానికి ఏమైనా ముద్దు కొడితే అది డ్రెస్ వేసుకొని ఏమన్నా వేసుకొని తిరగని నాకెందుకంట దాని మీద. నాకు ఎప్పుడో పోయింది. ఇక నీ మీద అప్పటి సంది ఉంది కానీ ఇక నువ్వు ఎట్లా తయారైనా ముద్దుగానే ఉంటావు పాటు.
అవునయ్యా నిజంగా ఇన్ని రోజులకైనా నీ పెళ్ళ గురించి ఉన్నట్టే మాట్లాడావు. అవును, కొడుకు లగ్గం రేపు మాపో చేస్తట్టే ఉన్నాడు. గంతెత్తు కొడుకు పెట్టుకొని కోడలు వచ్చే టైంలో అదట్లా తయారవుడేమన్నా ముద్దుగుంటుంది నీ పెళ్ళానికి. తూ పాడుగాను, ఊర్లో నలుగురు నానా రకాలుగా అనుకుంటారు. తూ తూ అని ఉంచుతారు నీ పెళ్ళ ముందరికి పోతుంటే. దానికి ఇంతనన్నా సిగ్గు లేకపోయి శరం లేకపోయి అటుగాక నువ్వు ఇంత భయం పెట్టలేదు పట్టడానికి. నీ భయం ఏముంటుంది, ఎట్లా ఎందుకు తయారవుతుంది? పోనీ పోనీ ఈసొంటివి మనం చెప్పిన వాటిని ఇక రేపు రేపు నా కోడలు వచ్చినాక కొల్లి మీద దన్నుడు అంతే అప్పుడే అర్థమైతుంది దానికి కథ ఏందో. నీ యావ కోడలు వచ్చే టైంకి నాకేం సోకులు అని దానికే ఉండాలి కదా. ఒకటి చెప్తే ఈయన పానం కాదాయే. ఇక కోడలు వచ్చినాక తన్నుల మీద తన్నులు గుద్దుల మీద గుద్దులు పడుతుంటే దానికి అర్థమవుతుంటది కథ ఏందో సంసారం ఏందో. నా మాట గదిడ కేర్ చేస్తుంది. కోడలా కోడలా కొడుకు పెళ్ళమ్మా, ఏడ ఉన్నావే నా చిన్ని కోడలా. అదేంది ఇంకేం రోగం పుట్టింది కావచ్చు. కోడలా కోడలా అని నేను ముడుచుకుంటా పాటలు పాడుకుంటూ వస్తే కోడలు వచ్చే టయానికి సిగ్గు తప్పినాడు ఎవరితో ముసలి దాంతో జోరుగా ముచ్చట పెడుతున్నాడు. ఈ అవ్వ, నేను బయటనే ఉన్నా, నాకు ఇంత భయం లేకుండా దాంతో దగ్గర పిలుచుకొని ఓయమ్మ గుసగుసలు కావు పక్క పక్కలు కావు. యువతరా అది వచ్చినవానే ఓయమ్మో కాంతమ్మ, ఎప్పుడొచ్చినవే? నీ కొరకే వచ్చినా ఏ కాలమేగో నీ మొగన్ని అడుగుతా ఉన్నా. ఏటి పోయిన చెల్లే? ఆయనతో జోరుగా మాట్లాడదామని వచ్చి ఒక పని మీద వస్తే ఏటి పోయినా ఏటి పోతా అటే పోతా వచ్చినావు కదా టయానికి. దాదా కూర్చొని మాట్లాడుకుందాం. ఓయమ్మో సొక్కమైన సోయి కూర చిలక పలుకులు బాగా పలుకుతున్నావు. నా మొగన్ మీద ప్రేమతో వచ్చినవా, నా మొగన్తో పని మీద వచ్చినవా? మెల్లగా నా మీద కిసురుతున్నవేంది? ఏదో నా కంట్ల పడ్డవని నీ కొరకే వచ్చినని బాగా కవరింగ్ చేస్తున్నావు కదా. చెప్పు చెప్పు, ఏం పని మీద వచ్చినావు, ఎవరితో మాట్లాడదామని వచ్చినావు, ఎన్నడ్రాంతి నా ఇంటికి బాగా వచ్చినావు? అమ్మో గట్ల తప్పు తల్లి, కాంతమ్మ గట్ల మాట్లాడచ్చు చెల్లే. నువ్వు నాకన్నా చిన్నదాని అయినా కూడా నన్ను సూటిపోటి మాటలు బాగానే అంటున్నావు. అసలు తప్పుడు పనులు నాకు రావు చెల్లే. ఓయమ్మో అందరిలాంటి దాన్ని కానమ్మో. నా ఉన్నొక్క మొగంతో సంసారం చేస్తా, ఇంకో మొగంతో ఉంచుకుంటాను, నాకేం అవసరం అమ్మా? లేదు లేదమ్మా, నీతోనే ఒక ముచ్చట మాట్లాడదామని వచ్చిన, పెద్ద పని మీదనే వచ్చిన. ఏం మాట్లాడుతున్నావు? కథలు పడుతున్నావా? నీతోనేదో పని ఉన్నదంట, ఏదో ముచ్చట చెప్పిపోదామని వచ్చినది గాదానికి గట్ల బదులని లేపుతున్నవేమే గామను. నాకు చెవులు వినిపించవా? నీ దగ్గర దాకా రా అమ్మా. వినిపిస్తలేవా అంటే ఇసుంట జరిగి మాట్లాడుతున్నది గాదానికి ఏదో సూటిపోటు మాటలు మాట్లాడుతున్నావు. నీ చెవులల్లా మన్ను వయ్యా దుమ్ము వయ్యా, ఏం రోగం పుట్టిందిరా నీకు? అమ్మో కథలు పడుకుంటా మాట్లాడతావు. నేనేమైనా చిన్న చిన్నవే పడుతానన్న ఫోన్ లో మాట్లాడితే అన్ని ఇచ్చు కచ్చకాలు అన్ని వినిపిస్తాయి నీకు. ఇప్పుడేమో చెవులు వినిపించని కథలు పడుతున్నావు. అబ్బో, దాని తగ్గట్టు నువ్వు ఇట్లా బాగా కవరింగ్ చేస్తున్నావు కదా. చెప్పురు మీ ఇద్దరు ఏం కథలు పడుతున్నారు నాకు తెలియాలి ఇప్పుడు. ఓయమో చెల్లి, ఉత్త మాటలకు బదలం లేపకు చెల్లి. నన్ను నీ సంసారం గురించి ఒక ముచ్చట చెప్పిపోదామని వచ్చిన, దాదానికి ఓయమ్మో నన్ను నానా మాటలు అంటారు ఏంటి? అబ్బో, నా సంసారం గురించి నువ్వు చెప్తాందుకు నువ్వెవరమ్మో? చెప్పు. దీని పాపం పాడు కానీ దీని కళ్ళల్లో గత్తర్లు పుట్టాయి. ఏం రోగం పుట్టిందో దీనికి? నన్ను చూడంగానే ఎట్లా మంటలు పుడుతున్నాయి కావచ్చు. ఎన్ని మాటలు అంటుంది ఈ బద్మాషిది. అమ్మో గిట్ల సంబంధం ఉన్నది దీని కొడుకుకు. మంచి సంబంధం అని తీసుకొచ్చిననుకో ఏమనైతే నా పని మీద పడతట్టే ఉన్నది. అయినా దీంతో నా పిల్ల నెగులుతుందా? ఫస్ట్ పోయి మంచి సంబంధం తీసుకొస్తున్నా. ఏమైందమ్మా సుఖమైన సోయికుర? పని మీద వచ్చినా నీకు ముచ్చట చెప్పాలని పడుతుంది, మరి ఏది ఇంకా ఎత్తలేవు? లోపల నోట్ల గులుకుంటున్నావు. ఏందో బయట పెట్టు, దవదవ మాట్లాడిపో. పోత కాంతమ్మ, నీ ఇంటికాడ ఏముండా ఈ బుల్ పరుచుకొని ఏం పండుకొని తియ్యి పో అనబడుతుంది. ఏదో ఒక పని మీద వచ్చిన నీ పని పాసులు దండు. ఏం పని? ఆ పని పాడుగాను. పని మీద వచ్చినా నీకు ముచ్చట చెప్తానికి వచ్చినా అనబడితే ఇంకా నోరు ఇస్తలేవు, నోట్లకి నా మాట బయట పడతలేదు. ఆ సిగ్గిన పిల్లడికి ఇట్లాగో సప్పుడు సరి చేస్తలేదు చూడు. మీ ఇద్దరు ఏదో కథలు పడుతున్నట్టు నా ముందరకి ఇట్లా యాక్షన్ చేస్తుర్రు. మంచి మర్యాద ఉండదు. చెప్పవా జాడ కట్టమంటే ఓటమంటవా? నీ పోడ ముసల్దానా. ముసల్దాన్ అనబడితే నువ్వేమైనా సోలదానివా? నువ్వేమో నెత్తి కలర్ వేసుకొని టీక్ టాక్ తయారై ఉండేసరికి ముసల్దానివి కాక సోరగానివి అయినవు. ఆమె నెత్తి కలర్ అంటుకోదు, ఏమంటుకోదు, ఎట్లున్నామో అట్లే ఉంటుంది సోకులు పడకుండా. గామనంటున్నవేందే? నీకు ఆమెకు ఒక సంవత్సరం ఇట్లా ఫరక్ ఉండదు. నువ్వు నోరు మూసుకొనుండు, లేకుంటే కురకాసు కాల్చి పెట్టిందనుకో కొయ్యో ముయ్యో అని మూసుకోవాలి చెప్తున్నా. కాదు ముసల్దాన్ని అంటుంటే నీకేమైతుంది? నీ పెళ్ళ మాదిని ఉంచుకున్నదా? అంత రోషం వస్తుందయ్యా నీకు? ఓయమ్మ ఉత్త పుణ్యానికి నా కొరకు పెళ్ళ మొగడు ఎందుకమ్మ పంచాలు పెట్టుకుంటురు? ఉన్న మాట నేను బయటికి దక్కుతావు. నీ కొడుకు ఈడు ముదురుతుంది, ముదిరిపోయిన బెండకాయ లెక్క అవుతుండు. రేపు ముసలిగా అయితే సంబంధాలు దొరుకుతాయో అని మా చెల్లెళ్ళ ఇంటికాడ ఒక సంబంధం చూసుకొచ్చిన చెల్లె. ఇక సంబంధం మంచిగా ఉంటది, నువ్వు ఇట్లా శాత కాకుండా అవుతున్నావు, ఒక సంబంధం ఇచ్చి ఏదాము అని మాట్లాడదాము, ఒక మాట శవన పడేదామని వచ్చిన. నువ్వేమో ఇట్లా కయ్య ముట్టుకొని అపార్థం చేసుకుంటున్నావు కదా. నిమ్మ నా మీద చెప్పనా వద్దా? వద్దంటే ఇచ్చిపెట్టి మా పోతా.
అంతా బాగానే ఉన్నది. ఇక పిల్ల ఏసంటిదో ఎటువంటిదో మరి ఎంత పెడతారో కట్నాలు ఇక ఆడుచుకుంటా గాని ఇక గా మాట అన్నావు చూడక్క, నాకు కింది నుంచి మీ దాకా సుర్రున మండుతుంది. నా కొడుకు ముదిరిపోయిన బెండకాయలు లెక్కున్నాడు, ముసలోడు అవుతున్నాడు. నీ అవ్వ, నీ అక్క కొడుకు మొన్న మొన్న లగ్గం చేసి పిస్తావు కదనే, ఆడు ముదిరిపోయిన బెండకాయ లెక్క కాలే, ముసలోడు లెక్క అయిన పాడు ముసలోడు లెక్క మొన్న లగ్గం కుదిరింది. నా కొడుకు అంతకంటే ఈయనక కొడుతుందా నీకు? అక్క అన్నదాన్ని అన్నావు కానీ మళ్ళీ అన్నం అనుకో మంచిగా ఉండదు. ఇక మంచి సంబంధం అయితే చూసి చేసుకుందాం తీ మరి. సరే సరే చెల్లె, ఓ అమ్మ ఈడని వచ్చినట్టు అవుతుందేమో, పోతున్నా ఇక నీకు నచ్చితే నా ఇంటి దగ్గర చెల్లె, ఇక వివరాలన్నీ ఫోన్ నెంబర్లు ఇస్తే మీరే మాట్లాడుకుందరు. మళ్ళా పిల్ల మంచిదావు చెడ్డదావు ఏమైనా నా మీద నా ఇంటికి పంచాయతీ రాగలరు చెల్లె మీరు, ఇక మీ ఇష్టము. సరే సరే, మంచిది పో. పోతున్నా ఇంకా పోకుండా పొక్కలు నాస్తానమ్మని ఇంటికాడ. ఈ మంది పాడిగాను ఏమైనా నా కొడుకు మీదనే ఉంటది, నా కొడుకు ఉసిరే పోసుకుంటారు, నా ఇంటి మీదనే ఉంటది వీటికి అన్నంత. నా కొడుకు మంచిగా కొలువు చేస్తుండు, పైసలు సంపాదిస్తుండని నా కొడుకు జీవితం ఆగం చేద్దాం అనుకుంటున్నాయో ఇవి, లేకుంటే ఇక నిజాయితీగా మాట్లాడటానికి వచ్చినాయో ఏమో చూద్దాము. ఇక బంగారము పైసా గీస కట్నం పెట్టడానికో చేసుకుందాము. ఇక అంతకన్నా మించి ఏముంటది. సరే చూద్దాం. ఉత్తగనన్న దీన్ని ఇన్ని మాటలు తిట్టి పాడైతే సంబంధం మంచిదైతే మంచిగానే, ఇక చెడ్డదైతే దానికి ఉన్నదే చూడు కథ. ఓయమ్మో గీ బద్మాష్ అత్తతోని ఏ కోడలమ్మ నెయ్యలేది. అమ్మో దీనికి దండం పెట్టాలి. ఇక దీనికంటే గయ్యాలి దొరుకుతానే దీనికి తగ్గ ఆఫర్ జరుగుతుంది. ఇన్ని రోజులు నన్ను ఆట ఆడిపించుకున్నది, ఇప్పుడు కోడలు వచ్చినాక దీని ఫుట్బాల్ ఆట ఆడుకోవాలి, గట్లయితే చక్కగా అవుతుంది పాటు. ఏమైందో ఏ కాలమై ఫోన్ చేస్తున్నా గీ అక్కకి ఇంకా ఫోన్ లేవడతలేదు. మరి సంబంధం గురించి చెప్పిందా లేదా? అగో రింగ్ అవుతుంది, మచ్చం ఎత్తలేదు. హలో, చెప్పరా బుజ్జి. గాదే అక్క, సంబంధం గురించి అరుచుకోమంటే ఇక చెప్పమంటే మరి చెప్పినవా లేదా? ఇక మా బుజ్జమ్మకు మా బావ ఒకటే పెళ్లి చేస్తా అని తలుగుతుండు. మరి మంచి సంబంధమే అంటివి కదక్క, మరి చూసినవా లేదా? ఆళ్ళ చెవులో పడేసినవా మాట? చెప్పిన చెల్లె ఈ మాట చల్లగా ఉండగా మాట చెప్పదామంటాను, ఇంటికి పోతే అది గయ్యాలి నాతో పంచాలు పెట్టుకున్నదేమ్మా, ఏం చేయాలి? ఇక అది చేసి ఇది చేసి దాని చెవులో పడేసి వచ్చిన. ఇక నీకు ఇష్టం ఉంటే ఇంటి దాకా రాసి వెళ్ళాల, ఫోన్ నెంబర్ ఇస్తా మాట్లాడదామని చెప్పిన. ఇక అది ఇట్లా వచ్చిందనుకో నీ ఫోన్ నెంబర్ ఇస్తా, ఇక నువ్వే అక్కడ ఇక్కడ మాట్లాడి చెల్లె, నన్ను అయితే ఇరికియకు. అమ్మో అది ముందే గయ్యాలమ్మా, దాంతో నేను వెళ్ళలేను. గంతే అంటావా అక్క? ఓ అమ్మో, మరి మా అక్క బిడ్డ ఎట్లా నెగులుతుంది అక్క దాంతోని? పిల్లగాడు మంచోడా మరి? పిల్లగా చాలా మంచోడు చెల్లె, మంచిగా కొలువు చేస్తున్నాడు. పిల్లగాని గురించి ఇంత బాధపడేదే లేదు. ఈ పిల్లగాడు మంచోడే, మామ మంచోడే, కానీ అత్తని చాలా గయ్యాలి సోకులు ఆడిది. దాంతో ఎట్లా నెగులుతుందో ఏమో అమ్మ. మీ అక్క బిడ్డ గిట జరా దాని తగ్గట్టు తగాఫర్ మాట్లాడాలి, గయ్యాలు ఉండాలి, గట్లయితే దానికి మంచి అడిగినట్టు అవుతుంది చెల్లె. మంచిదే అక్క, మా అక్క బిడ్డ ఇక మాటకు బాగానే మాట్లాడుతుంది. ఇక ఈడ గిట్లా మా అక్కను మా బావను ఆట ఆడిపించుకుంటది. ఇక అత్తగారింటికి వచ్చినాక మరి అనుగుతుందో ఇక ఎగిరెగిరి అంత అత్తను తెలియదు కానీ. కాదక్క, ఒక ఉన్న మాట అడుగుతున్నా, జర ఏమనుకోకుండా చెప్పు. ఏందిరా, ఏమైంది చెప్పు. ఇప్పుడు సంబంధం చూస్తున్నా చూడక్క, మాడవిళ్ళ ఇంటి కాడ కదే పొరగాని పేరు కిషోర్ ఏమంటివి. ఆ కిషోర్ గానులు ఇంకెదురుగానో ఇంటి పక్క ఇల్లు సీనుగాడు ఉంటాడు చూడు, గా పొరగాని లగ్గము మొన్న అయ్యిందన్నారు, నిజమేనా అక్క? అయ్యిందా కాలేదా? అయ్యింది చెల్లేవో అమ్మ, మొన్ననే 5 నెలలు ఇట్లా కాలేదమ్మా. అయినాక కొన్ని సంబంధాలు మనకి ఎందుకమ్మా, బాగా గుద్ద పరిస్థితుల్లో ఇవాళ తగ్గట్టు మనం పెడతామా? ఇక పెడతట్టు అయితే ఆ సంబంధమే ఇప్పిస్తుట్టి చెల్లె. ఇక మీకు వీళ్ళకు బాగా సెట్ అవుతుంది. ఇక అత్తతోనే పెద్ద ఎత్తి ఒప్పున్నది, ఇంకేం లొల్లి పంచాయలు ఏం లేవు చెల్లె, వీళ్ళకే మంచిగా సెట్ అవుతుంది పాటు. ఏమో అక్క, మా అక్క బిడ్డనేమో ఈ పిల్లగాడు మంచిగా ఉండడు, ముదిరిపోయిన బెండకాయ లెక్క ఉంటాడు, అప్ప ముఖం వేసుకొని ముద్దుగా నూనె అంటుకొని నీటుగా తయారైతాడు, కసి ఉంటాడు. నాకెందుకేమ్మా ఇంకా సీను కానసి ఉంటాడు, నన్నుగా సంబంధం అన్న చూడకపోతే మంచిగా చేసుకుంటుంటే అని అంటుంది. గదే ఆయనకి లగ్గమైందా కాలేదా జర క్లారిటీగా అనుకున్నావని నేను అడుగుతున్నాక, జర ఏమనుకోకు. ఇక అనుకునేది ఏమున్నదమ్మా, ఆయనకి లగ్గం అయ్యింది, వేల అయ్యింది, పెళ్ళి అయ్యి పిల్ల ఇట్లా రాకపోక అన్ని అయిపోయినాయి, అత్తగారింటికి అన్నీ ఉన్నది. ఇక పూరగాడు నిజంగా నువ్వు అన్నట్టు బాగుంటాడు. ఇక మీ అక్క బిడ్డ ఇట్లా తెల్లగా బుర్రగా ఉందంటారు కదా, ఇక ఇద్దరికైతే మంచి సూట్ అవుతుంది కావచ్చు. కానీ ఓ అమ్మ వాళ్ళు గుద్ద పరిశ్రమ చెల్లి ఆడదగట్టు మనము ఇక బంగారం పెట్టుబోతలు పెట్టలేము. ఈ కీళ్ళకు మీకైతేనే మంచిగా ఉంటది పాట. ఏం కాదు, ఎవడైతే ఏమైతుంది, ముదిరిపోయిన బెండకాయ అయితే ఏమైతుంది, ఏదైతే ఏమైతుంది, ఎవడో నాలుగు ఇస్తాడు తీసుకుంటాడు అయిపోతుంది. అంతే అంటావా అక్క? సరే ఇక పిల్లగాడు మంచోడు అంటున్నావు కదా, సరే మా అక్కలతో మాట్లాడి నేను ఏదో ఒకటి చెప్తా. ఇక ఆమె అడిగింది అనుకో నా నెంబర్ అక్క, మరి చెయ్యమని మాట్లాడమని చెప్పు, సరేనా? మరి మంచిది చెల్లె. ఏందిరా నాయన, అత్తనేమో గయ్యాలంటుంది, పిల్లగాడేమో మంచోడు అని అంటుంది, మరి ఎక్కడ అర్థమైతలేదు. ఇక మా శ్వేతనైతే చాలా ఖతర్నాకుది. ఇక అత్తనంటే ఫుట్బాల్ ఆడుకున్నట్టు ఆడుకుంటది కానీ ఇక మొగడు గట్ల అప్పగాడంటే ఏడ నెగులుతుందో, ఏడ సంసారం చేస్తుందో ఏం కథను. ఇక దీని ఏతులకు తగ్గట్టు ఏతులు కొట్టే మొగడు దొరుకుతున్నాయి, ఇది మంచి సంసారం చేస్తుంది. లేకపోతే అన్ని తన్ని అని గుద్ది ఒక దగ్గర మూట కట్టి మా వచ్చినా వస్తుంది, ఏం చేయాలి?
అయ్యో దేవుడా, ఒక నెల రోజుల ముందనక సంబంధం అని నువ్వు చేయకపోతే మరి ఈ సంబంధము మరి తూతూ అంటదా తేతే అంటదా? చూద్దాం, అడిగి చూద్దాం. పిన్ని, అమ్మో యాదిల్లే ఉన్నావు సీతమ్మ, దాదా. ఏమైంది పిన్ని? పొద్దున్న లేచి నీళ్ళు చల్లి ముగ్గు పెట్టినట్టు నేను ఇలా శుక్రవారం ముగ్గు పెడతాను చెప్పిన కదా. ఇక నా మాట కేర్ చేయకుండా మీ అక్క నువ్వు ఇంట్లో పని అంతా తీర్చుకున్నట్టు. ఇక అదే మంచి పనిలే నాకు. అవును కానీ ఏమైంది? ఆ సీను సంబంధం ఓకే చేస్తున్నావా లేదా? ఏంది శ్వేత, ఏం మాట్లాడుతున్నావు? ఆ సీను గానికి లగ్గమైందంట, నెలైతుందంట పెళ్ళయి. ఇక రాకపోకలు అన్ని బంద్ అయిపోయినాయి అంట. పిల్ల వచ్చి అత్తగారింటి కానే ఉన్నదంట. నువ్వేమో గాని చేసుకోమంటూ చేసుకుంటా అంటున్నావు. గా సంబంధం ఓకే చేయి మాట్లాడు అని అంటున్నావు. ఏంది నీకు దామాకేమైనా పని చేస్తున్నదా లేదా? గాడ సంబంధం ఉన్నది, గా కిషోర్ గాని ఇంటికి పోతావా పోవా, చేసుకుంటావా చేసుకోగలదు ఒక్కటి చెప్పు. ఆ ఈడొద్దు, ఆడైతే మంచిగా ఉంటాడు, ఆడు స్టైల్గా ఉంటాడు, ఈడు అప్పగాడు నున్నగా నూనె పెట్టుకొని ఆడదాని లెక్క తిరుగుతాడు అని అనబడుతుంది. ఏమో అమ్మ, నీ ఇష్టం ఉంటే చెప్పు, మాట్లాడతాం పోయి. లేకుంటే నీ ఇష్టం ఉన్నోని చూపి చేస్తాము గంతే. అబ్బా, నాకు ఎవరి మీద ఇష్టం ఉంటది పిన్ని? ఏదో మీ ఆడపిల్లలుంటే కూడా బోనాలకు వచ్చిన దాని మీద కన్ను పడ్డది. ఏదో ఆడు నన్ను చూసి చూడక నా గురించి పట్టించుకోలేదు, ఇక లగ్గం చేసుకొని ఉన్నాడేమో కానీ నాకైతే దాని మీద పానం బాగున్నది పిన్ని. గసండి సంబంధం చూస్తే నేను చేసుకుంటా. చూస్తానికి ఎంత మంచిగా ఉంటాడు తెలుసా, హీరో లెక్క. హీరో ప్రభాస్ ను మహేష్ బాబుని తీసుకొచ్చేంత సినిమా దగ్గర లేదు తల్లి. మీ అయ్య గిట్ల అంత పైకం పెట్టాడు, అంత కట్నం పెట్టిస్తాడు అనే సీన్ మీ అయ్య దగ్గర లేదు. ఏదో ఉన్న సంబంధం పచ్చిదో ఏచిదో చేసుకొని పోరాదు బిడ్డ. ఏమైతుంది, పిల్లగాడు మంచోడంట, గుణం మంచిదంట, అంతకు మించి ఏం కావాలి నాన్న నీకు? అబ్బా దేవుడు, ఏం చేయాలి? ఆ అప్పగాన్ని చేసుకొని ఇక సీను కానీ రోజు చూసుకుంటుండొచ్చు. మరి సంబంధం ఓకే చెయ్యనా వద్దా నాకు ఎటు అర్థమైతలేదు. చేసుకున్నాక ఆ సీను కానీ చూసేంత సీన్ ఉంటదా లేదా? ఆ సినిమా కథ ఈ రోజు నైట్ ఆలోచించి రేపు ఏదో ఒకటి చెప్పాలి. ఏమైంది శ్వేత, నేను మాట్లాడుతుంటే ఉల్టా మళ్ళీ అటేమో ఆలోచించుకుంటా నీ అంతా నువ్వే నోట్ల నోట్ల గులుక్కుంటున్నావు. ఏమైంది? ఇష్టం ఉన్నదా లేదా ఒక మాట చెప్పు, మళ్ళీ నీ జోలికి రాను నేను. ఏం లేదు పిన్ని, ఈ రోజు నైట్ ఒక రోజు ఆలోచించి నేను ఓకేనా కాదా చెప్తా, సరేనా? అబ్బా, ఆడెవడో ముక్కు తెలియదు మూతి తెలియదు, పిల్లగాడు మంచోడంట అని తెలిసింది. ఏదో ఓకేనో కాదో చెప్పకనంటే నైట్ అంతా ఆలోచిస్తుందంట. దాని గురించి నీకేమేరు కానీ. పిన్ని, నేను నైట్ ఆలోచిస్తాను చెప్పిన కదా, జర టైం ఇవ్వచ్చు కదా. ఇప్పటికిప్పుడు కావాలంటే నేను ఏడికని చెప్పాలి చెప్పు? కొద్దిసేపు ఆగు, ఈ రోజు నైట్ అంతా ఆలోచించి మార్నింగ్ చెప్తా. ఏమే పిల్ల సీత, మా ఇంటికాడ మా అమ్మ లేదు, మా పిన్ని లేదు అని ఎవరు లేరని చెప్తివి? మీ పిన్ని ఇంటి దగ్గర ఉన్నది కాదు. అబ్బా, నా టెన్షన్ నాకుంటే ఏంటి ముసల్దానా నీళ్ళొల్లి, అది కావాలి ఇది కావాలంటే పుణ్యానికి ఎవడిస్తాడు? మా అమ్మ లేదు మా పిన్ని లేదని చెప్పిన ఒక్కసారి చెప్తే ఇంటి ఎవరి షవులు. మళ్ళా మళ్ళా మా ఇంటికాడ దాకా వచ్చిన ఏం కావాలి, ఏం పని ఉన్నాయి చెప్పు మా వాళ్ళతో నీకు? అయ్యో పోనీ పోనీ శ్వేత, గా ముసలవ్వని ఎందుకు అట్లా తిడుతున్నావు? చెప్పవ్వా, ఏం పని మీద వచ్చినావు? మా అక్క లోపలనే ఉంది, జర పని చేస్తుంది. చెప్పు చెప్పు, నాతో చెప్పు, నేను చేస్తా. ఏం లేదు బిడ్డ, పాలు తోడు పెట్టుకుందాము, పెరుగు వేసుకుందామని. ఇంత పెరుగు తోడు తీసుకురా బిడ్డ, మీ అమ్మని అడిగి లేకుంటే మీ చిన్నమ్మని అడిగి తీసుకురా అంటే మా ఇంట్లో ఎవ్వరు లేరే ముసల్దానాన్ని తలుపు గట్టిగా కొట్టిపోయింది బిడ్డ. ఎందుకు? నీ అక్క బిడ్డకు చాలా బలుపు ఉంటది ఎందుకమ్మా? ఏ ముసల్దానా, బల్పు గిల్పని మంచిగా మాట్లాడు. నీకు ఏదైనా పుణ్యానికి రావాలి. ఫ్రీగా ఏ ఫినాయిల్ వచ్చినా తాగు కట్టే ఉంటావు. నీ మొకమ్మాడ నాడు ఇరికించినాడు. అమ్మో అమ్మో, పిల్ల మస్తు బద్మాష్ ఉన్నది, మస్తు ఖతర్నాక్ ఉన్నది. రేపు రేపు ఏసుండి పిల్లగాడు దొరుకుతాడో మొగన్ని కొట్టి బయటికి తోలుతుంది, ఉంచుకుని ఇంట తిరుగుతుంది. ఇది చాలా ఖతర్నాకుతున్నది. ఆగు ఆగు, ఏదో నోట్ల నోట్ల గులుక్కుంటున్నావు, గట్టిగా మాట్లాడినా సగం వినిపించలేదు, మళ్ళీ మాట్లాడేమో అంటున్నావు. అమ్మాయి ముసలవ్వ ఉన్నది ఉన్నట్టే మాట్లాడినట్టుంది. మా శ్వేతమ్మ గురించి బాగానే ఎరకబట్టింది. పెళ్ళైనాక మొగని పంపించి ఇంకో నుంచి కుట్టట్టే ఉన్నది అని అంటుంది. గట్ల గిట్ల చేసిందనుకో, ఇక తెచ్చిన సంబంధము నేనే ఉంటా కాబట్టి నన్ను ఇయ్యరమని ఉతుకుతారా ఏంది? నా పేరు ఖరాబ్ చేస్తుందా ఏంది? అయ్యో అవ్వ, పోతవేంటవ్వా, జరుండు జరుండు, తోడుకే కదా పెరుగు, ఒక చెంచాడు పెరుగు తెస్తే మస్తు మస్తు తెస్తా, జరుండు. వద్దు అమ్మా, నీ బిడ్డ మాట్లాడే మాటలకి నేను ఉండను, పోతున్నా. నీ పెరుగు వద్దు, నువ్వు వద్దు, వద్దు వద్దు. ఇగో ఇదేనా లేదు మన వీడియో ఇస్తే ఖచ్చితంగా చిన్న లైక్ చేయరు దోస్తులు. దోస్తులు చాలా మంది ఏమంటున్నారంటే పాత సిరీస్ మొగడు వద్దు పిడే ముద్ద అనే సిరీస్ కంటిన్యూ చేయండి పెంటక్క, అదే సిరీస్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండే అని అంటారు. సారీ దోస్తులు, ఆ వీడియోస్ కి చాలా వ్యూస్ అనేది తగ్గినాయి. ఇప్పుడు కొత్త సిరీస్ మంచి ఇంట్రెస్టింగ్ గా తీసుకొస్తే మనోళ్ళు కూడా కనెక్ట్ అవుతారు అనేసి ఇంకా కొత్త కొత్త మంది కూడా కనెక్ట్ అవుతారు. ఆ పాత సిరీస్ కొంతమందికి అర్థం కాదు కదా మధ్యలోకి వచ్చిన వాళ్ళకి. అట్లనే ఈ సిరీస్ అనేది స్టార్ట్ చేసిన ప్రతి ఒక్కరు కూడా మమ్మల్ని సపోర్ట్ చేద్దాం. ఈ సిరీస్ ఇంకా ఇంట్రెస్టింగ్ గా తీసుకురావడానికి ట్రై చేస్తాము. ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోస్ కి డిసప్పాయింట్ కాకుండా ప్రతి ఒక్కరు కూడా సపోర్ట్ చేయండి. మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి మన వీడియో షేర్ చేయండి, అప్పుడు ఎంతో కొంత హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. అట్లనే కొత్తగా మన వీడియోస్ ఏమైనా చూస్తుంటే ప్లీజ్ దోస్తులు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. సరే దోస్తులు, ఉంటాం మళ్ళా పార్ట్ 3 వీడియోతో. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వస్తాం. అప్పటికి చూసి నెక్స్ట్ వీడియో భాష బాయ్ బాయ్ అనేది మళ్ళీ కలుద్దాం.